భోగి పండ్లలో రేగి పండ్లనే మనము ఎందుకు వాడతాము? వేరే పండ్లు ఏమన్నా వాడుకోవచ్చు కదా! అంటే చిన్న పిల్లల వయసులో పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. రేగి ఆర కూడా చాలా పలుచగా ఉంటుందన్నమాట. పిల్లల చుట్టూ కూడా ఒక ఆర అనేది ఎప్పుడూ ఉంటుందండి. పిల్లలకని కాదు, మనకు కూడా ఒక ఆర అనేది ఉంటుంది. ఈ రేగి పండ్లకి రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అవి పోసిన సమయంలో రేగిపండ్ల నుంచి వచ్చే వాయువు అంటే గాలి అనేది పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తినిస్తుంది. ఇంకా మేధస్సును కూడా పెంచుతుందన్నమాట. ఈ పండ్లు తలపై నుండి పడటం వల్ల తల మెదడులో నరాలకు రేగిపండ్ల నుంచి వచ్చే గాలి వల్ల యాక్టివ్ అవుతూ ఉంటాయి. శీతాకాలంలో వచ్చే జబ్బుల వల్ల పిల్లలు మెతకబడిపోయి డల్గా ఉంటారు కదా! ఈ రేగిపళ్ళలో ఆర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది అనేది శాస్త్రీయ సాంప్రదాయం. అలాగే చుట్టూ ఉండే ఆర కూడా బలపడుతుందన్నమాట. ఎటువంటి పరిస్థితులైనా ఎదురు నిల్చొని శక్తి పిల్లలకి రావాలనే ఉద్దేశంతోనే రేగి పండ్లను భోగి పండ్ల రోజు వాడతారు మనం. అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం కూడా తగ్గుతుంది. చుట్టుపక్కల వారు కూడా వచ్చి రేగిపళ్ళు పోయటం వల్ల మన పిల్లలను ఆశీర్వదించినట్లు కూడా అవుతుంది. రేగిపళ్ళలో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులు నివారించేందుకు, ఉదర సంబంధమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగేందుకు కూడా మనం రేగిపళ్ళని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. రేగిపళ్ళని ఎండబెట్టి వాటితో వడియాలని రేగు తాండ్రం చేసుకొని తినే అలవాటు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇంకో కారణం, భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్తాడు కదా! ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతికి సూర్యుడు పండగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రటి రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనిని మనము అర్కఫలం అని పిలుస్తూ ఉంటాము. సూర్య భగవానునికి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే ఉద్దేశంతో కూడా మనము భోగి పండ్లలో రేగి పండ్లని వాడతామన్నమాట.